మరి ఇప్పుడు నువ్వుల లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నువ్వుల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా నువ్వులు వేయించి పెట్టుకోవాలి. ఓకే, సో ఇవి వేయించేసి నువ్వులేనా అండి? అవునండి. ఓకే, బెల్లం మనం కొద్దిగా వేసి నీళ్లు పోసి కరిగించాలి. పాకం పట్టుకుందాం. సో లడ్డూకి ఎలాగో కొంచెం మనకు ముదురు పాకమే కావాలనుకుంటా. అవునండి. ఆ నువ్వులకు సరిపోతుందా ఇది? మనం నువ్వులు చూసుకొని వేసుకుందామండి. అవును, లడ్డూకి మరి ఇంత కొంచెం పాకం అయితే లేదండి, వాటర్ పోసినాం అది కరుగుతుంది కదా, ఇంకొంచెం వస్తుందంటారా? ఓకే, సో ఇది బాగా కరిగిపోవాలి కదా మనకి. అవునండి, బాగా కరిగిపోవాలి. సో బెల్లం మంచిగా ఉంటే వడగట్టొద్దు, లేదంటే వడగట్టి మళ్ళీ నువ్వులు వేసుకోవాలి. సో కొంచెం మనకి ఏమన్నా అలా డస్ట్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు, అట్లా వచ్చినప్పుడు వడగట్టాలి, లేకపోతే అవసరం లేదండి. ఓకే, సో మీరు అలా పాకం పడుతూ ఉండండి. సో వర్షిత, నీ హాబీస్ ఏంటి? కూలింగ్ పేపర్ ఇయర్ రింగ్స్ చేసిన ఫ్రెండ్స్ బర్త్డే అప్పుడు ఇస్తా. ఓ వావ్, సూపర్. ఎక్కడ నేర్చుకున్నావు? నేనే నేర్చుకున్నా. నువ్వే నేర్చుకున్నావా? వెరీ గుడ్. మరి నువ్వెందుకు పెట్టుకురాలేదు ఈ రోజు చేసుకున్నవి? ఈ కలర్ మ్యాచింగ్ చేసుకోలేదా? ఇంకా అది కాకుండా ఇంకేంటి? సింగింగ్. సింగింగ్. కొన్ని వాటర్ ఇవ్వరా? వాటర్. పాకం టెస్ట్ చేసుకుంటారా? పాకం వచ్చిందో లేదో తెలియాలంటే. ఓకే ఓకే. ఎవరు నీకు ఇష్టమైన హీరో? మహేష్ బాబు. మహేష్ బాబా. ఓకే, సో వచ్చేసిందండి. కొంచెం రావాలా? కొంచెం అండి. మరి ఏమన్నా పాట పాడతావా? మహేష్ బాబు పాడతావా? నాకు మహేష్ బాబు రాదు. మహేష్ బాబు రాదా? నువ్వు పాట పాడదు గానీ ఇక్కడ మీ మమ్మీది పాకం అయిపోయింది, నువ్వులు కూడా వేసేసుకుని కలిపేటప్పుడు నువ్వు పాట పాడదు గానీ. ఓకేనా? ఓకే, వేసేసేయాలి. ఇంత సింపుల్ గా అయిపోయే ఈ నువ్వులుండలకి మనము బోల్ డబ్బులు ఇచ్చి కొంటా ఉంటాం. అవునండి, అవును. చాలా ఈజీ రెసిపీ, మరియు హెల్త్ కూడా చాలా మంచిది కూడా. కానీ ఈ నువ్వులుండలు, ఈ పల్లి పట్టీలు ఎంత కాస్ట్లీ అయిపోయినాయండి అసలు. బయట ఇంతవి చాలా చాలా పెట్టేస్తున్నారు. బౌల్లోకి తీద్దాం బౌల్లోకి. ఇది ఏమిటో నాకు మా రాజుగారికేనా 2 ఉండలు చేద్దాం అనుకున్నారా? మీకు లేవా? మేము ఇంట్లో రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం కదా. చేస్తూ ఉంటారా? అందుకని మీరు తినొద్దు అనుకుని ఫిక్స్ అయిపోయారా? బాగా కాలుతుందేమో అంటే. ఓ, అంత బుడ్డి బుడ్డి చేస్తారా? అయితే ఓకే, అయితే అందరికీ పెట్టండి. పెట్టేసే. ఓకే, సో మమ్మీ లడ్డూలు చేస్తూ ఉంటారు, నువ్వు పాట పాడు. ఓకేనా? పిల్లలు చిన్నగా ఉంటే ఈజీగా తింటారు, ఇష్టపడతారు ఉంటారు కదా. ఈ నువ్వులుండలతో ఏంటంటే ప్రాబ్లమ్, పెద్దవైతే గట్టిగా అయిపోతాయి కదా, కొరకడానికి ఇబ్బంది. హ్యాపీగా బుగ్గను పెట్టుకొని ఇంత 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 కొరుకుంటూ తినొచ్చు. ఓకే, పాడమ్మా. ఎవరు రాయగలరు అమ్మ అనుమాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా తీర్చుకున్న భాషకి అమ్మేగా ఆదిస్వరం ప్రాయమని భాషకి, ఎవరు రాయగలరు అమ్మ అనుమాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అవతారమూర్తి అయినా అనుమడికే పుడతాడు, అమ్మ పేరు పంచుకునే అంతవాడు అవుతాడు, అవతారమూర్తి అయిన అనుబడికే పుడతాడు, అమ్మ పేరు పంచుకునే అంతవాడు అవుతాడు, 100 ఏళ్ళు చల్ల బతుకు ఇచ్చిన మీ తల్లికి నడక నీటి ఉంది బతుకు, అమ్మ చేతి నీళ్లకు, ఎవరు రాయగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. థ్యాంక్ యూ. బాగా పాడావు, మంచి పాట. నీ పాటలో చక్కగా ఇక్కడ మీ మమ్మీ లడ్డూలు కూడా చేసేసారు. ఇప్పుడు ఎన్ని లడ్డూలు అయినాయో. నేను అంటే రాజుగారు కొంచెం పెద్ద పెద్ద లడ్డూలు చేస్తారు, అందుకని ఆ సైజులో ఊహించుకొని 2 వస్తారనుకున్నా. మీరు బాగానే పని చేశారు. వెరీ గుడ్. సో ఇలా ఇచ్చేసేయండి. ఇలా చిన్నగా ఉంటే పిల్లలు ఇష్టంతో తింటూ ఉంటారు కదా, అందుకే. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు కొనుక్కున్నప్పుడు ఇంత చేస్తారు, ఎట్లా తినాలి ఇవి అనుకుంటాం. ఈ సైజ్ బాగుంది, ఇప్పుడు ఐడియా వచ్చింది. ఇలా చిన్న మనం చుట్టుకుంటే ఇలా చుట్టుకోవచ్చు కదా. సూపర్.
ఓకే అండి, మరి నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నువ్వుల లడ్డు తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు వేయించుంచాలి. ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం తురుము వేసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, నువ్వుల లడ్డు రెడీ.